రైతు ఆవేదన ఎవరైనా సమస్య అంతటి దాని మీద మాట్లాడుతున్నారు. రైతులకు నమస్కారం. నాది ఎల్లారెడ్డిపేట. నేను మానక లక్ష్మణ్ను. నేను ఒక 5 ఎకరాల చేను నాటేసిన సార్. ఇప్పటి వరకు నాకు ఒక 2 ఊరియా బస్తాలు దొరికినాయి. 3 సార్లు 3 లోడ్లు వచ్చినాయి. 3 లోడ్లు దించినప్పుడల్లా 220 బస్తాలు దించారు. ఆ లైన్ లో నిలబడితే ఒక బస్తా దొరికింది. 6 ఎకరాల చేనుకు 3 బస్తాలు ఎలా వెళ్ళాలి చల్లలేకపోయినా చాలా ఇబ్బంది అయిపోయింది. ఇప్పటికీ ఊరియా రాక 15 రోజులు అవుతుంది. నెక్స్ట్ ఊరియా దళలేదు. నా చేను మొత్తం నాశనం అయిపోయింది. ఆల్రెడీ నిన్న కూడా మన వీడియో బాబు గారు కూడా వచ్చి నా చేను మొత్తం వీడియో తీసిర్రు. నేను నిన్న ఊరి వచ్చిందని చెప్పేసి 225 బస్సులు వచ్చినాయి. 225 బస్తాలు కర్ర బస్తాలు వేరే ఊరికి పోతున్నాయి అని చెప్పి తెలిసింది. తెలిస్తే నేను ఒక లారీ ముందర నిలబడ్డా. ఒక రైతుల కోసం నేను కొట్లాడినా. మాకు ఊరియా కావాలి అని చెప్పేసి, మా పంటలు దాన్ని నష్టమైపోతున్నాయని చెప్పేసి నేను రైతుల కోసమే మాట్లాడినా. నేను ఏ పార్టీతో నాకు సంబంధం లేదు. ఇంతవరకు నేను ఏ పార్టీ కండువ వేసుకోలేదు. నేను 10 సంవత్సరాలు దేశం పోయినా. నేను వచ్చి సంవత్సరం కూడా అయితే లేదు. ఆల్రెడీ నేను ఎక్కడ ఉన్నా, ఏ పార్టీలో తిరిగినా గానీ, ఏ పార్టీ కండువ వేసుకుని తిరిగినా గానీ ప్రూఫ్ చేయరు. నేను ఏడంటే నేను ముక్కు రాస్తా. కానీ ఏదోటి నిన్న మాట్లాడిన దానికి నా ఆవేదన, నా పొలం ఖరాబ్ అయిపోతుందని చెప్పేసి నేను వీడియో తీసిన. వీడియో కూడా ఉన్నది. ఆల్రెడీ నా పొలం వీడియో తీసింది కూడా మన బాబు తెలంగాణ ఆయన కూడా వీడియో తీసింది ఉన్నది. అది కూడా వేసిర్రు. ఇవాళ నా ఇంటికి పోలీసు వాళ్ళు నేను మాట్లాడిన దానికి, ఊరియా కోసం నేను మాట్లాడిన దానికి, రైతుల కోసం మాట్లాడిన దానికి నన్ను అరెస్ట్ చేద్దామని చెప్పేసి వాళ్ళ నా ఇంటికి కానిస్టేబుల్ ఇట్లా పోలీసు వాళ్ళు వచ్చారు. పట్టుకపోదని చెప్పారు. కొంతమంది ఏది మన కాంగ్రెస్ వాళ్ళు నా మీద ఏదో నాకు తెలియకనే నా రైతు నా పొలం ఒక ఖరాబ్ అయిపోతుంది కాబట్టి అని చెప్పేసి నేను ఏదో ఆవేదన కొద్ది నేను మాట్లాడినా గానీ, ఏ ఒక్క పార్టీని కించపరిచినట్టుగా గానీ, ఒక మనిషిని కించపరిచినట్టుగా మాట్లాడడానికి నాకు ఏది అవసరం లేదు. నేను ఏ పార్టీ మనిషిని కాదు, ఏ పార్టీ కార్యకర్తలు కాదు. నేను ఏ కండ వేసుకోలేదు. నేను సామాన్యమైన రైతును. గొర్రెలు మేకలు కాసుకుంటా ఒక పొలం చేసుకునే మనిషిని. ఒక 6 ఎకరాల పొలం నష్టపోతే నా ఆవేదన ఎలా ఉంటుందో మీరు చూడండి. నమస్తే తెలంగాణ పేపర్ వాళ్ళని కూడా అడగండి. ఆయన బాబు గారే నా పొలం తీసిండు. నేను మాట్లాడినందుకు కాంగ్రెస్ వాళ్ళు, ఎందుకంటే ఇది ఒక మాట అన్న, ఎందుకంటే ఈ ఓటు వేసినందుకు నీకు, ఎందుకంటే ఇన్ని 10 సంవత్సరాల కొద్ది మాకు ఊరియా కోసం కానీ ఎలాంటి నష్టం జరగలేదు. ఇప్పుడు జరిగింది కాబట్టి నేను ఏమన్నా అంటే, నా ఆవేదన కొద్ది ఏమన్నా మాట్లాడినంటే, ఈ మళ్ళా నీకు ఓటేసినందుకు మా చెప్పుతోనే నేను కొట్టుకుంటున్నాం, మళ్ళా సరే రాదు అని చెప్పేసి మాట్లాడింది. అంతకంతే గానీ ఏదో నీ మీద కక్ష గట్టి కాదు. నేను ఈ కన్ను వేసుకొని కాలేదు. రాత్రి అంతా కుమ్మక్కాయి నా మీద నన్ను ఏమో చేయాలి, లోపల వేయాలని చెప్పేసి నేను రైతుల కోసం, నేను నా సొంత భూమి కోసం కొట్టాలేదు, నా సొంత ఇల్లు కోసం కొట్టాలేదు. ఒక ఎల్లారెడ్డిపేట మండల ప్రజలందరి కోసం నేను ఒక ఊరియా కోసం కొట్టాడినందుకు ఇలా మీద కాంగ్రెస్ వాళ్ళు ఇలా బురద తల్లి నన్ను ఏమో లోపల వేయాలని, బయటకు రాకుండా చేయాలని చెప్పేసి నా ఇంటికి పోలీసులు వచ్చారు. నన్ను పట్టుకపోతారట. ఎవరో ఈ ఆర్మీ వాళ్ళు వస్తున్నారట, వీళ్ళు వాళ్ళు వస్తున్నారట అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఆల్రెడీ రాత్రి 9 గంటలకు కేసు బుక్ చేసిన మీద. ఆల్రెడీ ఇప్పుడు నా ఇంటికి కూడా పోలీసులు వచ్చారు, పట్టుకపోతున్నాడు. సయ్యా నేను రైతులకు అందరికీ నా యొక్క విజ్ఞప్తి, నాకు అందరు కలిసి సాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాను. నా ఇంటి కోసం కాదు, నాకు పొలం కోసం కాదు, నా పర్సనల్ గొడవల కోసం కాదు. నేను రైతుల కోసం కష్టపడ్డా కాబట్టి, మీ రైతుల కోసం నేను కొట్టాయినా కాబట్టి ఇవాళ నేను మీకోసం జైలుకు పొమ్మంటే పోయేందుకు కూడా సిద్ధంగా ఉన్నా. మీరందరూ నాకు సహకరించి మీరు నా కోసం మాత్రం హెల్ప్ చేయగలరని నా నమస్కారం.